ప్రేమ్చంద్ చాలా చాలా రేషనల్గా మనం ఎలాగో ఒక పౌరుడు ఆలోచించాలో అలా ఆలోచిస్తున్నాడు. ఇలా ఈ దేశంలో కనీసం 130 మంది ఆలోచిస్తే దేశం బ్రహ్మాండంగా బాగుపడ్డట్లక. ప్రేమ్చంద్ చాలా ఉదాత్తమైన స్థాయిలో, అంటే ఒక సిటిజన్ ఎట్లా ఉండాలో ఆ స్థాయిలో ఆలోచిస్తున్నాడు. ఆ క్వశ్చన్స్ అండ్ రైట్. కానీ ప్రేమ్చంద్ నేను కోరేది ఏమిటంటే మంచి వచ్చాడు ఈ ప్రైమార్డియల్ లాయల్టీస్తో ఒక రాష్ట్రం ఏర్పడింది. దీని పెద్ద ఉపద్రవం అనుకోక్కర్లేదు. నేను మొదటి నుంచి చెప్తున్నాను, తెలంగాణ వస్తే అద్భుతమో కాదు, తెలంగాణ ఏర్పడితే ఉపద్రవమో కాదు. వీ హ్యావ్ టు మూవ్ ఆన్. మనకి వనరుల లోపం లేనంత వరకు, అది కేవలం రాజకీయంగా మ్యాప్ మీద గీత గీసరి కానీ జనం జీవితంలో అడ్డుకోట కానంత వరకు, ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశాలు మనకేమీ కూడా ఆపనంత వరకు, హౌ డస్ ఇట్ మ్యాటర్? పొలిటికల్ బౌండరీ క్రియేట్ అయింది అంతే. దీనికి ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. లెట్ us మూవ్ ఆన్. దీన్ని ఒక ఆపర్చునిటీ తీసుకుందాం. ఆ కొనకం తగ్గుతుంది కాబట్టి, ఇప్పుడు ఆ ఉన్మాదం పోతుంది కాబట్టి, ఇప్పుడు అరే బాబు తెలంగాణ వచ్చినా రాకుండా మన బతుకులను మార్పు చేసుకోవాలా? అది కావాలని చెప్పండి తెలంగాణ రావడం రాకపోవడం కాదు. మనకు ఉద్యోగాలు ఉన్నాయా, చదువు బాగా ఉందా, లా అండ్ ఆర్డర్ బాగుందా లేదా, కోర్టులో న్యాయం అందుతుందా లేదా, ఎదిగే అవకాశం వస్తుందా లేదా, సంపద సృష్టిస్తున్నామా లేదా, ఇది ప్రజల్లో తీసుకెళ్దాం. అలాగే అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అంటే కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, మిగిలిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మునిగిపోయామన్న భావం కాకుండా వీ హ్యావ్ టు మూవ్ హెడ్ నౌ. వీ హ్యావ్ ఆపర్చునిటీస్, వీ హ్యావ్ స్కిల్స్, వీ హ్యావ్ రీసోర్సెస్. ధీమాగా బతుకుతాం. అంచేత వాట్ హ్యాపెండ్, మీరు చెప్పినంత కరెక్టే. తెలంగాణ ప్రాంతంలో దోపిడీ జరిగిందంటే తెలంగాణ నాయకులు, తెలంగాణ అధికారులు, తెలంగాణ ఉద్యోగులే కారణం. రాయలసీమ వెనకబడుతుందంటే రాయలసీమ నాయకులు, రాయలసీమ ఉద్యోగులు, రాయలసీమ అధికారులే కారణం. కోస్తాంధ్రలో అవినీతి ఉందంటే కోస్తాంధ్రలో అధికారులు, కోస్తాంధ్రలో ఉద్యోగులు, కోస్తాంధ్ర నాయకులే కారణం. మనం నా సమస్యకి మరొకటి కారణం అనుకోవటం అన్నది ఎప్పుడు కూడా కాలక్రమేణా అవ్యవస్థకి, అరాచకత్వానికి, కొన్ని సందర్భాల్లో ఫ్యాసిజానికి దారితీస్తుంది. హిట్లర్ లాంటి వాడు జర్మనీలో చెప్పగలిగాడు, మనకంటే చాలా సివిలైజేషన్ ఉన్న సమాజంలో ఆనాడు, మనకంటే ఆర్థిక వ్యవస్థ ఆనాటికే జర్మనీ గొప్ప మ్యానుఫ్యాక్చరింగ్ జైంట్, టెక్నాలజికల్ జైంట్. అలాంటి సమాజంలో హిట్లర్ చెప్పగలిగాడు, ఈ జ్యూస్ వల్ల, ఆ బిక్కుమంటూ ఉన్న 60-70 లక్షల మంది జ్యూస్ వల్ల జర్మనీ అంతా నాశనం అయిపోయిందని చెప్పగలిగాడు, నమ్మించగలిగాడు. కాబట్టి ప్రపంచంలో ప్రతి సమాజంలో కూడా నా సమస్యకి వారెవడో కారణం, నేను కాదు అని చెప్పడం చాలా తేలిక. అలా చేస్తూనే ఉన్నారు, సమాజాల వినాశానికి కారణమైనారు. జరిగిందో జరిగిపోయింది. ఇప్పుడు నిర్మాణం చేసుకున్నాం, ఇప్పుడు భవిష్యత్తు నిర్మాణం చేసుకున్నాం. ఈ తప్పులు సరిదిద్దాం. చరిత్రలో చాలా జరుగుతాయి, కౌంటర్ ఫ్యాక్చువల్గా ఉపయోగం లేదు. అయిపోయిన తర్వాత మాట్లాడడం అవసరం. ఇప్పుడు దాని నుంచి పాఠాలు నేర్చుకోవాలి. 2 రాష్ట్రాల్లో కూడా చాలా గర్వంగా ఎదిగేందుకు, అందరి 2 రాష్ట్రాల్లో బిడ్డలకు భవిష్యత్తు ఉండేందుకు ఏర్పాట్లు చేయడం సాధ్యం.